వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే పేరు రాహుల్ గాంధీ. దేశంలో అతిపెద్ద అత్యంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీకి ఆయనే సర్వస్వం. కానీ కొన్నేళ్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాహుల్ గాంధీ నాయకత్వంపై సొంత పార్టీలోనే కాకుండా మేధావుల్లోనూ ఎన్నో అనుమానాలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో రాహుల్ గాంధీ పొలిటికల్ ఇమేజ్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అసలు రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? దేశంలోని ప్రముఖులు ఆయనపై ఎలాంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు? ఓ లుక్కేద్దాం. సాధారణంగా బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకించే మేధావులు, విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఒకరు. నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా ఎన్నో పుస్తకాలు రాసిన చరిత్ర ఆయనకు ఉంది. అయితే తాజాగా రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. రాహుల్ గాంధీ నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యాడని, నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ ఏమాత్రం సరిపోడని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. పక్కా బీజేపీ వ్యతిరేకి అయిన ఒక మేధావి నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఎందుకంటే బయట శత్రువులు విమర్శిస్తే లైట్ తీసుకోవచ్చు, కానీ తమకు అనుకూలంగా ఉండే వాళ్లే ఇలా మాట్లాడితే సమాధానం చెప్పుకోవడం కష్టం. ఈ వ్యాఖ్యల వల్ల రాహుల్ గాంధీని నమ్ముకుంటే భవిష్యత్తు శూన్యమేననే భయం కాంగ్రెస్ లోపల మొదలైంది. రామచంద్ర గుహు వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ ఇమేజ్కి పెద్ద డ్యామేజ్ జరిగింది. దీంతో కాంగ్రెస్ అనుకూల మీడియా, కొందరు సీనియర్ జర్నలిస్టులు రంగంలోకి దిగారు. ఎలాగైనా రాహుల్ గాంధీని మళ్లీ ప్రొజెక్ట్ చేయాలని, ఆయన ఇమేజ్ని కాపాడాలని ఒక పథకం ప్రకారం కౌంటర్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తన సొంత బ్లాగ్ స్ట్రైట్ బ్యాట్లో ఒక వ్యాసం రాశారు. అందులో రాహుల్ గాంధీ గతంలో విఫలమైన నాయకుడే కావచ్చు, కానీ ప్రస్తుత దేశ పరిస్థితిలో ఆయన అవసరం ఎంతైనా ఉందంటూ సమర్థించే ప్రయత్నం చేశారు. రాజకీయ విశ్లేషకులు ఈ ప్రయత్నాన్ని జాకీలు పెట్టి కారును పైకి లేపినట్లు అభివర్ణిస్తున్నారు. అంటే సహజంగా లేవని ఇమేజ్ ని బలవంతంగా ఎవరో రిక్వెస్ట్ చేస్తే రాసినట్లుగా ఈ వ్యాసం ఉందే తప్ప సామాన్య జనాలను కన్విన్స్ చేసేలా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం రాహుల్ గాంధీని జెన్జీ నాయకుడిగా చూపించడానికి తెగ తాపత్రయపడుతుంది. ఇందులో భాగంగానే ఇటీవల కోటాలో జరిగిన స్టూడెంట్ కన్వెన్షన్లో రాహుల్ గాంధీతో ప్రసంగం చేయించారు. నీట్ పరీక్షా వివాదాలు, రీటెస్టులతో తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న విద్యార్థులను మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఒక పెద్ద నాయకుడిపై ఉంటుంది. కానీ అక్కడ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాల్సింది పోయి పూర్తిగా డీమోటివేట్ చేసేలా కేవలం రాజకీయ ప్రసంగాల్లా సాగింది. నిజానికి ఒక నాయకుడు విద్యార్థులకు క్లాస్ చెప్పాలి అంటే ఆయనకు విద్యార్థిగా కానీ, కెరీర్ పరంగా కానీ ఏదైనా అసాధారణమైన విజయాలు ఉండాలి. ఉదాహరణకు తమిళనాడుకు చెందిన అన్నమలైని విద్యాసంస్థలు పిలిచి మోటివేషన్ క్లాసులు ఇప్పించుకుంటాయి. ఎందుకంటే ఆయన ఐపీఎస్ చదివి సివిల్స్ సాధించిన ట్రాక్ రికార్డు ఉంది. అక్కడ రాజకీయం ఉండదు. కానీ రాహుల్ గాంధీ ప్రసంగాల్లో అలాంటి మోటివేషన్ కనిపించకపోగా విద్యార్థులను మరింత నిరుత్సాహపరిచేలా ఉందనే విమర్శలు వచ్చాయి. రాహుల్ గాంధీని కొత్త తరం జెన్జీ నాయకుడిగా చూపించాలనుకోవడం కాంగ్రెస్ అత్యాశ అవుతుందని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మొన్ననే రాహుల్ గాంధీ 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇంకో 4 ఏళ్లలో ఆయన అధికారికంగా సీనియర్ సిటిజన్ కాబోతున్నారు. 56 ఏళ్ల వ్యక్తిని పట్టుకుని 18 నుంచి 25 ఏళ్ల యువతకు ప్రతినిధి అయిన జెన్జీ లీడర్ అనడం నిజంగా హాస్యాస్పదం. దీనికి తోడు నేటి తరం యువతకు వారసత్వ రాజకీయాలంటే అస్సలు నచ్చవు. ఎవరైనా కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ రాహుల్ గాంధీ సాధారణ వారసత్వం కాదు, వారసత్వ వృక్షమే. ఒక తరం, 2 తరాలు కాదు. నెహ్రూ, ఇందిరా, రాజీ, సోనియా ఇలా దాదాపు 5 తరాలు దేశాన్ని ఏలిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇంతటి భారీ వారసత్వ నేపథ్యం ఉన్న వ్యక్తిని నేటి తరం యువత తన నాయకుడిగా ఎలా ఒప్పుకుంటుంది? కాబట్టి రాహుల్ గాంధీని కొత్త తరం లీడర్గా మార్కెట్ చేయాలనే కాంగ్రెస్ ప్రయత్నం అస్సలు వర్కౌట్ కావడం లేదు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ శ్రేణులు భవిష్యత్తు ప్రధానమంత్రి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తుంటారు. కానీ సామాన్య ప్రజల్లో ఒక ప్రశ్న ఎప్పుడు మొదలవుతూనే ఉంటుంది. ఆయనకు దేశాన్ని పాలించే సత్తా ఉందా? గతంలో ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారా? 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు. తలుచుకుంటే ఆయన ఏదైనా ఒక పెద్ద మంత్రి పదవి తీసుకొని అద్భుతంగా పనిచేసి తన పరిపాలన సామర్థ్యం ఏంటో దేశానికి చూపించవచ్చు. కానీ ఆయన ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదు. అధికారం కావాలి, కానీ జవాబుదారితనం, బాధ్యత ఉండకూడదు అనే ధోరణి ఆయనలో కనిపిస్తుందని విమర్శకులు అంటుంటారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా సబ్జెక్టు నాలెడ్జ్తో మాట్లాడిన అద్భుతమైన ప్రసంగం ఒక్కటైనా ఉందా అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి. గతంలో వాజ్పేయి కాలంలో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సబ్జెక్ట్ని వదలకుండా పార్లమెంట్లో ఎంత అద్భుతంగా మాట్లాడేవారో ప్రజలు చూశారు. వారి ముందు రాహుల్ గాంధీ ప్రసంగాలు చాలా బలహీనంగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి దేశ ప్రధాని కావాలంటే కనీసం దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో సొంత పార్టీకి పట్టుండాలి.
భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన 5 పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపైనో కూటములపైనో ఆధారపడాలే తప్ప సొంతంగా కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునే బలం కూడా కాంగ్రెస్కి లేదు. ఈ 5 పెద్ద రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయకుండా కేవలం భూమిలో కూర్చొని 100 మగదాలు చేసే భజనను నమ్మి ప్రధానమంత్రి కలలు కనడం అతిపెద్ద జోక్ అవుతుంది. రాజకీయ విశ్లేషకుల అంతర్గత అంచనా ప్రకారం దేశంలో బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీయే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధినేతగా లేదా ప్రధాన ముఖ చిత్రంగా రాహుల్ గాంధీ ఉన్నంతకాలం తమ అధికారానికి ఎలాంటి డోకా ఉండదని బీజేపీ నమ్ముతుంది. మోదీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీని ప్రజలు ముందు నిలబెట్టిన ప్రతిసారి ప్రజలు మోదీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ లోపల కూడా రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బెటర్ అనే చర్చ నడుస్తుంది. అంటే ఆయన నాయకత్వంపై ఎంత అసంతృప్తితో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఎంతగా జాకీలు పెట్టి లేపాలని చూసినా, పీఆర్ క్యాంపెయినింగ్ ఇమేజ్ని సృష్టించాలని చూసినా క్షేత్రస్థాయిలో ప్రజల్లో నమ్మకం లేనంత కాలం రాజకీయాల్లో రాణించడం కష్టం. రాహుల్ గాంధీ ఇప్పటికైనా భజనాపరుల మాటలు నమ్మడం మానేసి క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించడంపై దృష్టి పెట్టకపోతే ఆయన జంజీ లీడర్ కాదు కదా, కనీసం కాంగ్రెస్ ఉనికిని కాపాడే లీడర్ కూడా కాలేరని కాంగ్రెస్ పార్టీకి చేదు నిజం. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.